శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం నుండి 2026 జూన్ నెల ద్వాదశ రాశులకి గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం. జాతకం అంటే ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నా యొక్క రాజకీయ జీవితం ఎలా ఉంటుంది, నా ఆరోగ్యం ఎలా ఉంటుంది, కుటుంబంలో ఎలా ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్గానే ప్రతి ఒక్కరికి ఉంటుంది. దానికోసమే ప్రతి నెల ఎప్పుడురా గురుగారి యొక్క రాశి ఫలితాలు వస్తాయని కొంతమంది ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. మిగతా ఛానల్స్ కూడా చూసే వాళ్ళు కూడా ఉంటారు. మా ఛానల్ చూస్తూ మా యొక్క టాపిక్స్ అన్ని చూసే ప్రేక్షక మిత్రులారా, మీకు శుభాకాంక్షలు. మా కార్యక్రమాలన్నీ నచ్చిందంటే ఒక్కసారి ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రిప్షన్, ఇది మాకు కావాల్సినటువంటి మీ తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ మాత్రమే. ఇది ప్రతి ఒక్కరు కూడా జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు 21 వయసు లోపు ఉన్న వాళ్ళు తెలుసుకోకండి. 60 వయసు పైపడ్డ వాళ్ళందరూ కూడా మీరు సాక్షాత్ దైవ సమానులే. మీరు 60 తెలుగు సంవత్సరాలు చూస్తుంటారు కాబట్టి జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 3వ రాశి అనేటువంటి మిథున రాశి మిత్రులారా, ఈ నెల గోచార గ్రహాలన్నీ కూడాను ఎలా ఉన్నాయి అని చెప్తే, గురు బృహస్పతి మిథున రాశి నుండి కర్కాటక రాశికి ఈ సంవత్సరం అంతా ఉండబోతున్నారు. అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. జాక్పాట్ అని కూడా చెప్పొచ్చు కొన్ని రాశులకి. 1-2 తారీఖులలో ఈ యొక్క గురువు వచ్చేసి ప్రవేశిస్తున్నాడు కర్కాటక రాశిలో. ఇది చాలా శుభపరమైనటువంటి గోచారం అని కూడా చెప్పచ్చు. దీనివల్ల ప్రతి రాశి వారికి వారి కుటుంబంలోనూ విద్య, ఇల్లు, ఆర్థిక స్థిరత్వం అనే అవకాశాలు చాలా వస్తుంటాయి. శని ఈ నెల మొత్తం కూడా మీనరాశిలోనే ఉంటారు. రాహు వచ్చేసి ఈ నెల కుంభరాశిలో ఉంటారు. కేతు సింహరాశిలో ఉంటారు. కాబట్టి గ్రహస్థితులు అందరూ కూడా మీ యొక్క జీవితంలో ఎన్నో మార్పులు తీసుకురాబోతున్నారు. జూన్ 2026 బుధుడు బలంగా ఉండడం, గురు అనుగ్రహంతో, శని కొంచెం చిన్న చిన్న ఆలోచనలు ఉన్నా కూడా రాహు ప్రభావంతో సోషల్ మీడియా, డిజిటల్ రంగాల్లో అద్భుతమైనటువంటి సాధన సాధించే ఒక అద్భుతమైనటువంటి జూన్ నెల మీకోసం ఎదురు చూస్తూ ఉంది. ఐటీ, మార్కెట్, మీడియా, కమ్యూనికేషన్ రంగాల్లో ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉన్నాయి. ప్రమోషన్స్ కోసం ఎదురు చూసిన వాళ్ళకి దిస్ ద రైట్ టైం అని కూడా చెప్పచ్చు. ఉద్యోగ మార్పుకు ఆలోచించిన వాళ్ళకి మంచి సమాచారం వస్తుంది. వ్యాపారస్తులకి ఆన్లైన్ ద్వారా లాభాలు పెరిగే అవకాశం. చిన్న కొత్త వ్యాపారం చేయండి. ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్స్, టెక్స్టైల్స్ బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆహార ధాన్యాలు, ఫ్రూట్స్, తర్వాత ఏంటంటే వెజిటబుల్స్, ఇలాంటివి ఎక్స్పోర్ట్స్ అంతా కూడా చేస్తే చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ప్రతి రీటైల్ రంగం వారు ఏదో ఒక కొత్త ప్రగతిని స్టార్ట్ చేయండి. మీ కస్టమర్స్ని మీరు కాంటాక్ట్ అవ్వండి. తప్పకుండా రిపీటెడ్ కస్టమర్స్ మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తుల ఆన్లైన్లో కూడా మీరు బాగా ఇచ్చేయండి. పార్ట్నర్షిప్లో చిన్న చిన్న అపార్థాలున్నా కూర్చొని మాట్లాడితే అన్నీ తొలగిపోతాయి. ఆర్థికంగా డబ్బులు రావడం కొనసాగుతుంది, కానీ ఖర్చులు కూడా అదే విధంగా పెరుగుతూ వస్తున్నాయి. కొత్త ఇన్వెస్ట్మెంట్స్ మరియు పెద్దల సలహా తీసుకోవడం మంచిది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో ఇన్వెస్ట్ చేయండి లాంగ్ టర్మ్, కానీ ఇంట్రాడే ఫ్యూచర్స్, ఆప్షన్స్ ఇవన్నీ ఆడకండి, మిస్ అవుతారు. ఈక్విటీస్లో పెట్టండి, ఎస్ఐపిలో పెడుతూ ఉండండి. చాలా చక్కటి అవకాశాలు. సైడ్ ఇన్కమ్, మల్టిపుల్ ఇన్కమ్స్ అవకాశాలు బాగా ఉన్నాయి. ఇంకా కుటుంబ సభ్యులకు వచ్చేటప్పటికి మీ మాటకు విలువ పెరుగుతుంది. సోదరులతో, సోదరీమణులతో ఉన్న చిన్న చిన్న విషయాలు, వాదోపవాదాలు పెంచుకోకండి. వారితో ప్రేమగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రేమ సంబంధాల్లో క్లారిటీ పెరుగుతుంది. కొత్తగా ప్రేమించుకునే వాళ్ళకి ఈగోని పక్కన పెట్టి ఒకరినొకరు నమ్మండి. ఇంకా పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి మంచి పరిచయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి జూన్ నెల ఒక గొప్ప ఆపర్చునిటీని తీసుకొచ్చి పెడుతుందని గట్టిగా నమ్మొచ్చు. ఇంకా విదేశీయ చదువుల కోసం, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి అనుకూలమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. వీసా ఇంటర్వ్యూలో విజయ సూచనలు ఉన్నాయి. స్టూడెంట్స్ ఫోకస్ పెరిగి మంచి ఫలితాలు పెంచే అవకాశం ఉన్నాయి. ఎగ్జామ్స్లో అంతా కూడా మంచి ఉత్తీర్ణ పొంది విద్యార్థులంతా కూడా చాలా అద్భుతంగా స్టేట్ ర్యాంక్స్, డిస్ట్రిక్ట్ ర్యాంక్స్, ఎన్ని అవకాశాలు ఉన్నాయి అన్నీ. ఇంకా కూడా ఏఐ ద్వారా చాలా టెక్నాలజీని పెంచుకొని విద్యార్థులు బాగా చదవండి. రానున్న రోజుల్లో మీరే ఇప్పుడు ఇంతకుముందు ఉన్నటువంటి మనుషుల్ని నమ్మి కంపెనీలు నడిచేది, ఇప్పుడంతా టెక్నాలజీని నమ్మి నడుస్తుంది. కాబట్టి మీరు ఎంత టెక్నాలజీలో ఫాస్ట్గా ఉంటారో అంత అవకాశాలు మీకు ఉంటాయనేది విద్యార్థులు బాగా గుర్తుపెట్టుకోవాలి. మీ చదువుతో పాటు టెక్నాలజీని కూడా పెంచుకోండి. ఎందుకంటే టెక్నాలజీ మీకంటే చాలా స్పీడ్గా ఆలోచించి ముందుకెళ్తుంది. కాబట్టి విద్యార్థులు దీన్ని నోటీస్ చేసుకోవాలి. ఇంకా రియల్ ఎస్టేట్ అంటున్న వాళ్ళకి ప్రాపర్టీ కొనుగోలు విషయంలో త్వరపడండి. ఇంకొక విషయం ఏమంటే, పల్లెటూరులో వ్యవసాయ భూమిని పెంచండి. రానున్న రోజుల్లో వ్యవసాయమే ఎక్కువ ఉంటుంది. ఏ టెక్నాలజీ పెరగడం వల్ల చాలా మందికి ఉద్యోగాలు పోయినా కూడా అందరూ పల్లెటూరులకు రాబోతున్నారు. కాబట్టి పల్లెటూర్లలో ఉన్న వాళ్ళందరూ కూడా మీ యొక్క పొలాలను పెంచుకోండి. ఇంకా కొంచెం పెంచుకుంటూ ఉండండి. వ్యవసాయాన్ని
ఉత్పత్తి అద్భుతంగా అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వ్యవసాయ భూములకి చాలా విలువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. డాక్యుమెంటేషన్ చెక్ చేయకుండా అడ్వాన్స్ మాత్రం ఇవ్వకండి. రెంటల్ ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. ఇంకా సినిమా రంగం వారికి, టీవీ రంగం వారికి, యూట్యూబ్, యాంకరింగ్, యాక్టింగ్, సోషల్ మీడియా రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు, నటీనటులు ఎవరికైనా కూడా మంచి గుర్తింపు, కొత్త ప్రాజెక్ట్ లేదా కొలాబరేషన్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. మీ మాట, స్టైల్ వల్ల ఫాలోయింగ్ పెరుగుతూ ఉంటుంది. మీరు సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్గా ఉంటే చాలా మంచిదని కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా కోర్టు కేసులు, కోర్టు వ్యవహారాలు ఆలస్యంగా ఉన్నా మీకు అనుకూలంగా మారే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒప్పందాలు సంతకం చేసే ముందు జాగ్రత్త అవసరం. మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలు తగ్గే అవకాశాలు బాగా ఉన్నాయి. ఆరోగ్య నిద్రలేనితనం, ఒత్తిడి, నరాల బలహీనత, ఎక్కువసేపు ఫోన్లో ఉండడం, ఆ రేడియేషన్ వల్ల ఇబ్బంది పడడం, మొబైల్, ల్యాప్టాప్ ఎక్కువ వాడడం తగ్గించడం మంచిది. ఇంకా అదృష్టమైనటువంటి రంగు ఈ నెల మీకంటే బంగారు వర్ణం, పసుపు వర్ణం, క్రీమ్ కలర్ మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చు. అదృష్ట సంఖ్య 5, 7 అని కూడా చెప్పొచ్చు. ఈ నెల మీకు అదృష్టమైన తేదీలు కొన్ని ఉన్నాయి. 5, 14, 23 ఇలా కలిసి వస్తుంది. అదృష్ట దిక్కు మీకు ఉత్తర దిక్కుగా కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చు. ఈ నెల మీరు చేయవలసినటువంటి పరిహారాలు అంటే గణపతికి ప్రార్థన, గరిక ఉంటుంది చూసారా, గరిక, ఈ గరికను తీసుకుపోయి గణపతికి ప్రార్థన చేయండి. సంకష్టాల చతుర్థి రోజు చక్కగా స్వామివారికి ప్రార్థన చేయండి. ఇంట్లో తులసి ముక్క దగ్గర దీపం పెట్టకండి. ఓం బుధాయ నమః అని 108 సార్లు పారాయణం చేయండి. సూర్యుడికి నీళ్లు అర్ఘ్యం మొదలండి. అన్ని రకాలుగా అనుకూలం జరుగుతుంది. విజయోస్తు. మీకు ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో నువ్వుల నూనెతో మీ ఇష్టదైవం కులదైవానికి దీపం వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసి దానికి చండీ సుదర్శన హోమాది సుబ్రహ్మణ్య భుజంగా మంత్రాలతో సంపుటి చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల కూడా మన ఆర్గనైజేషన్ ఉంటుంది. కావలసిన వారు సంప్రదించండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. లేదా మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు.